హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైసీ బ్రెడ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ స్పైసీ బ్రెడ్ టోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. అందరూ చాలా ఇష్టపడి తినే ఈ స్పైసీ బ్రెడ్ టోస్ట్ని టమాటో కెచప్లో డిప్ చేసి తింటే చాలా యమ్మీగా స్పైసీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకుందామండి. 1 చాప్డ్ ఆనియన్ యాడ్ చేసుకుందామండి. 1 చాప్డ్ టొమాటో కూడా యాడ్ చేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. శనగపిండి మిక్స్ని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకుని స్పూన్తో ఈ శనగపిండి మిక్స్ని ఈవెన్గా బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా మనకి కావలసిన బ్రెడ్ స్లైసెస్ మీద ఈవెన్గా ఇలా శనగపిండి మిక్స్ని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎటు సైడ్ అయితే బ్రెడ్ స్లైసెస్ మీద శనగపిండి మిక్స్ని అప్లై చేసామో అటు సైడ్ ప్యాన్ వైపు వచ్చేలాగా మనం బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక సైడ్ కూడా శనగపిండి మిక్స్ని ఈవెన్గా బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద మనం శనగపిండి మిక్స్ని అప్లై చేసుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ స్లైసెస్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆనియన్, టమాటో అండ్ కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే స్పైసీ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, స్పైసీ బ్రెడ్ టోస్ట్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.